కన్యక పురాణము గురించి మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఇందులో శ్రీవల్లభుల చరితామృతము అని పీఠాపురం వారిది నేను రోజంత చదువుతున్నాను. అందులో నుంచి మీకు కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పుచున్నాను. తెలియని వాళ్లకు తెలుస్తుందని నేను ఇలా నాకు తోచిన విధంగా మీకు నేను చెప్తున్నాను. అది కూడా దత్తుడు చెప్పిన విషయాలను, నాకు తెలిసిన విషయాలు కాదు, దత్తుడు చెప్పిన విషయాలను శ్రీపాద వల్లభులు ఏ విధంగానైతే చెప్పారో అది మీకు తెలవాలని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియచేస్తున్నాను. ఇప్పుడు కన్యకా పురాణము స్కంద పురాణ తరంగతముగా సనస్సు జాత సంహిత యందు శ్రీమత్కన్యకాపురము కలదు. బృహత్శిల నగరమనే జ్యేష్ఠ శైలమని కూడా పిలిచెదరు. బృహత్ వారు ఆర్య మహాదేవి అనగా పార్వతీదేవిని ఆరాధించేడి వారు. ఆర్యవర్తనము నుండి వలస వచ్చిన కారణముననే పూజనీయులైన కారణమునను ఆర్య మహాదేవిని ఆరాధించుట చేతను తక్కిన వైశ్య ప్రముఖుల కంటే భిన్నమైన నిష్ఠగరిష్ఠులుగా ఉన్న కారణము చేతను వీరిని ఆర్యవైశ్యులని పిలిచేడివారు. తక్కిన గోత్రముల వారు కూడా మమ్ములను ఆర్యవైశ్యులుగా పరిగణించవలసినదని కోరిరి. శ్రీ కుసుమశ్రేష్ఠికి గురువర్యులుగా భాస్కరాచార్యులు ఉండేడివారు. మా తాతగారైన బాపన్నవదానులు పూర్వజన్మమున సాక్షాత్తు భాస్కరాచార్యులే. తక్కిన గోత్రముల వారి విన్నపములను విన్న భాస్కరాచార్యులు, నాయనలారా, యోగ్యతను పరీక్షించి గాని విలువలను నిర్ధారించుటకు వీలు కాదు. అందరి యోగ్యతలను నిర్ధారించి తగు నిర్ణయములను తీసుకొనుటకు మున్ముందు చక్కటి అగ్ని పరీక్ష రానున్నది. ఆ అగ్ని పరీక్షలలో నెగ్గిన వారికి తప్పకుండా ఆర్యవైశ్య బిరుదము ఇయ్యబడును, లేని వారికి లేదు. ఇది మీకందరుకును సమతమేనా అని అనిరి. అందరును వల్లే అనిరి. అట్లు అర్పించబడిన బాలికలను గౌర బాలికలని పిలిచేడివారు. అట్లు అర్పించబడిన బాలురను బాలనగరులని పిలిచేడివారు. శ్రీవల్లభుడు తన యతిరూప మాయావేశమును పరిత్యజించి శ్రీ పద్మావతి వెంకటేశ్వరుడుగా దర్శనమిచ్చెను. శ్రీ పద్మావతి దేవి సింహళ దేశమునందు జన్మించును. శ్రీ ప్రభువు సంబల గ్రామమునందు జన్మించును. కలియుగాంతమునందు వారి కళ్యాణము జరుగును. ఆ కలికి ప్రభువు బృహత్ శిలానగరమునకు వేంచేయును. శ్రీ వాసవి కన్యకా రూపమున ఉన్న నేనును నగరేశ్వరునిగా ఉన్న నా ప్రభువును కలికి రూపముననున్న శ్రీపాద శ్రీవల్లభుని ఆదరముతో తొడుకొని వచ్చెదము. నేను మా అన్నకు ప్రేమ సూచకముగా రక్షాబంధనమును కట్టెదను. నా మీదున్న ప్రేమ కొలది నా అన్న మహారాజోచితములైన దివ్య భరణములను, వజ్ర వైడూర్యాదులను, దివ్య వస్త్రాదులను బహుకరించి సమస్త రాజన్య సమక్షమున రంగరంగ వైభవముగా మా కళ్యాణము జరిపించును.